కూడా ఒక నమ్మకంతో చిత్తశుద్ధితో నిజాయితీతో ఎప్పుడు కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం తప్ప ఎప్పుడు వాళ్ళలాగా వ్యక్తిగత హననం అనేది లేదు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, ఎందుకంటే పాస్బుక్లు నువ్వే తెరిస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ కాలేదు, అలాంటి పరిస్థితి ఉంది. ప్లస్ మీకు పాజిటివ్ మాట్లాడ రాదు. ఇప్పుడు కూడా ఆ భజన తప్ప ప్రజాహితం కోరే పరిపాలన గతంలో చేయలేదు. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు అందులో సన్యాసం పుచ్చుకున్నాను. నీలాంటి ప్రెస్ మీట్ పెట్టే అర్హత కూడా లేదు. చిల్లర బతుకులు బతికేటోళ్ళు మీరు కూడా మా గురించి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నా నేను. ఈ బిస్కెట్లు వేసి చెప్పిన వాళ్ళకి మీకు కూడా తప్పకుండా నోటీసులు ఇస్తాం, తప్పకుండా దీనికి ఎక్కడి దాకా వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మీ నాయకుడు ఆ కుర్చీ కోసం బాబాయినే చంపేసి నెక్స్ట్ డే నారాసుల చరిత్రను రాసినాడు. మళ్ళా కోడి కత్తి, మళ్ళా గులకర, ఇలాంటివన్నీ చేసి చిల్లర పనులు చేసుకుంటూ మీరు వచ్చారు. మళ్ళీ ఈ రోజున చిల్లర చేసి వ్యక్తిగతమైన మాట్లాడితే మీరు ఎంత మాట్లాడితే మేము మీకంటే చాలా ఎక్కువ మాట్లాడగలం. అది గుర్తుపెట్టుకోండి. పర్సనల్ ఎలిగేషన్స్ ఎప్పుడు చేయకూడదు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకొకసారి చెప్పేసి